విజయ్ తెలవీరు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. విశిష్ట ఔషధ గుణాలను కలిగి ఉన్న కుందనపు చెట్టు శ్రీగంధం. సుగంధ పరిమళాన్ని చందనం అని కూడా పిలుస్తారు. ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలోనూ చందనాన్ని వాడతారు. పవిత్ర పరిమళ ద్రవ్యంగా పేరు ఉన్న గంధం ఎక్కడి నుండి వచ్చింది? అసలు గంధం ఎక్కడి నుండి వస్తుంది అంటే శ్రీగంధం చెట్టు నుంచి. ఈ చెట్టు నేడు సిరుల చెట్టుగా పేరుగాంచింది. రైతుల పాలిట కల్పవృక్షంగా మారింది. ఒకప్పుడు అడవి ప్రాంతంలో ఎక్కువగా ఉన్న ఈ చెట్లను వాణిజ్యపరంగా పెంచేందుకు రైతులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే చందనం చెట్లు పెంచేందుకు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. వీటి ఆదాయం పొందాలంటే కనీసం 20 సంవత్సరాలు ఆగాల్సిందే. ఈ చెట్లు కనీసం 15 ఏళ్లు పెంచాల్సి ఉంది. ఇలాంటి చెట్లను అమ్మాయిలు ఉన్న ఇళ్లలో పెంచితే మంచిదంటున్నారు తిరుమల రెడ్డి. ఎందుకంటే అమ్మాయి మ్యారేజెస్ సమయానికి చెట్లు చేతికి వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 15 ఇయర్స్ పెడితే ఇన్కమ్ ఉంటుందా లేదా అనేది భయపడకుండా చెట్ల గట్టు పొంటి కాలువల పొంటి ఎక్కడైతే ప్లేస్ దొరుకుతుందో, ఇప్పుడు ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, 1 ఎకరమైనా పెట్టుకొని వదిలిపెట్టుకోవచ్చు. 4 ఎకరాలు ఉంటే ఒక హాఫ్ ఎకర్ కానీ చుట్టుముట్టు చెట్లల్లో కానీ పెట్టుకుంటే ఏంటంటే పెట్టేసి మర్చిపోవాలి. దాని గురించి మర్చిపోతే 15 ఇయర్స్ తర్వాత అమ్ముకుంటే ఊహించినన్ని పైసలు వచ్చేస్తాయి. దానివల్ల రైతులకి పిల్లల పెళ్ళిళ్ళు కానీ చదువులు కానీ దేనికైనా మంచిగా అవసరం వస్తుంది. ఊహించినన్ని ముందు తరాలకు చాలా బాగుంటుంది. ఊహించినన్ని పైసలు వస్తాయి అన్నట్టు ఇప్పుడు ఇవి. గతంలో ఎర్రచందనం సాగు చేస్తే కేసులు పెడతారని భయం నెలకొనడంతో రైతులు వీటి పెంపకానికి ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఔషధ సుగంధ మొక్కల బోర్డు ద్వారా ఈ చెట్ల పెంపకానికి రైతులను ప్రోత్సహిస్తుంది. ఇది మనం చూస్తున్నది మల్బార్ వేప. ఈ తోట చుట్టుముట్టు 500 మొక్కలు పెట్టడం జరిగింది. ఈ మల్బార్ వేప పెట్టడం వల్ల తోటకు కూడా అందం వచ్చేసింది అన్నట్టు. చుట్టుముట్టు అక్కడ పార్క్ లెక్క చాలా మంచిగా అందం వచ్చేసింది. ఇప్పుడు ఇది ఒక్కొక్కటి 25 ఫీటు 20 ఫీటు వరకు ఉన్నది. ఇప్పుడు ఇంత హైట్ ఉన్నది అన్నట్టు. అయితే ఈ మల్బార్ వేప ప్లైవుడ్ కోసం వాడతారు. ప్లైవుడ్ దీనికి చెదలు పట్టదు. ప్లైవుడ్లలో నెంబర్ 1 క్వాలిటీ ఇది వేప అనేది. 6 ఇయర్స్కి ఒకసారి కటింగ్ వస్తుంది. కాకపోతే మేము బార్డర్లో పెట్టినాం కాబట్టి కటింగ్ ఇంత చెద్ద చేయాలా లేదా అని ఆలోచిస్తున్నాం అన్నట్టు. అది ఓకే. అంటే ఇది ఎన్ని సంవత్సరాలు? ఇది 2 ఇయర్స్ మొక్క. ఇది 2 ఇయర్స్ మొక్క. వాటర్ దాంట్లతో పాటు దీన్ని పెడతాం కాబట్టి దాంట్లో కొద్దిగా తక్కువ పెడతాం కదా. మల్బార్ వేపకు కూడా కొద్దిగా తక్కువ పెట్టవలసి వస్తుంది. వాటర్ ఉంటే మాత్రం ఇంకా దొడ్డుగా అయిన చెట్లు కూడా చాలా ఉన్నాయి, చాలా పెద్దగా వేరే. ప్రస్తుతం మన ప్రాంతంలో టన్ను ఎర్రచందనం ధర గ్రేడ్ను బట్టి 5 లక్షల నుంచి 10 లక్షలు పలుకుతుంది. 20 సంవత్సరాలలో చెట్లలో మంచి చేవ వస్తుంది కనుక అప్పటి నుంచి మార్కెట్ చేసుకోవచ్చు. కనుక ఎర్రచందనం సాగు భవిష్యత్తుకు బంగారు బట్ట వేయటం ఖాయమంటున్నారు రైతు. 1 ఎకరాకి 4 to 8 crores వస్తుంది. పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అమ్మిన వాళ్ళు కూడా నాకు ఇంతకుముందు మా దగ్గర నాంపల్లి మండలిలో ఒకరు అమ్మిరని తెలిసింది. వేరే వాళ్ళని అడిగితే మంచి రేట్ వస్తుందని చెప్తున్నారు. వెయిట్ చేయాలి 15 ఇయర్స్, మినిమం 15 ఇయర్స్ కంపల్సరీ వెయిట్ చేయాలి. మామూలుగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు 12 సంవత్సరాలకు వస్తుంది, 10 సంవత్సరాలకు వస్తుంది అని. కానీ చిన్న పీసెస్ వస్తాయి. కాబట్టి పెద్ద పీసెస్ హార్డ్ వుడ్ రావడానికి 15 ఇయర్స్ కంపల్సరీ అవసరం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అత్యంత విలువైన మొక్క శ్రీగంధం. హిందూ సాంప్రదాయం ప్రకారం గంధం లేని పూజ ఉండదు. అలాగే వివిధ ఔషధ సుగంధ పరిశ్రమల్లో సౌందర్య సాధనాల తయారీలో గంధానిదే ప్రముఖ పాత్ర. ఒకప్పుడు అటవీ ప్రాంతాలకే పరిమితమైన ఈ గంధపు చెట్లను నేడు వాణిజ్య సరళిలో సాగు చేసేందుకు రైతులు ముందుకొస్తున్నారు. అయితే గంధపు చెట్లను ఎకరాలకెకరాలు ప్రధాన పంటగా సాగు చేస్తామంటే కుదరదు. వీటిలో బతుకుదల శాతం చాలా తక్కువ ఉంటుంది. మరి రైతు తిరుమల రెడ్డి ఈ సమస్యలను అధిగమించి సాగులో ఎలా ముందుకు సాగుతున్నారు? ఈ చెట్లకు మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది? ఇలాంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీగంధం ఇతర చెట్లను ఆధారంగా చేసుకుని పెరిగే మొక్క ఎర్రచందనం. అందువల్ల దీన్ని పరాన్న బుక్కుగా చెబుతారు. ఈ చెట్ల వేర్లు భూమిలో 20 అడుగుల వ్యాసంలో విస్తరించి ఇతర మొక్కల వేర్ల నుంచి 40% వరకు పోషకాలను సంగ్రహించి పెరుగుతాయి. అందువల్ల శ్రీగంధాన్ని ఏక పంటగా సాగు చేసినప్పటికంటే అంతర పంటగా సాగు చేసుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయి. దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తిరుమల రెడ్డి తన మలబార్ శ్రీగంధం పోస్ట్ పంటగా ఉపయోగిస్తున్నారు. ఎర్రచందనం 8 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. గంధము 12 ఇయర్స్ వరకు కట్ చేసుకోవచ్చు. యాక్చువల్ అయితే తక్కువ వస్తుంది. 12 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ మనం 4 ఇయర్స్, ఇప్పుడు 8 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్కి ఎంత వచ్చిందో 12 ఇయర్స్ నుంచి 13 ఇయర్కి అంటే 1 ఇయర్కి అంత ఇంక్రీజ్ అవుతుంది. మనము మెయింటైన్ చేసుకుంటున్నాము అంటే 50 ఇయర్స్ ఉంచినా చెట్టు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గేది కాదు ఇది.
కాబట్టి మనం ఇష్టం అన్నట్టు 15 ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా ఒకసారి కటింగ్ ఏర్లతో సహా తీసుకోవాల్సి వస్తుంది. ఏర్లలో కూడా ఆయిల్ పర్సెంటేజ్ ఉంటుంది. ఆయిల్ కూడా 3 lakh rupees per లీటర్ ఉంది ప్రజెంట్. ఆయిల్ని ఇట్లా ముట్టుకోవడం కూడా ముట్టుకొనివ్వరు. మనం అక్కడ పోయి అంటే ఫ్యాక్టరీలలో పోయి ఆయిల్ చూస్తామంటే కూడా స్మెల్ కూడా చూడనివ్వరు, అంత కాస్ట్లీ అన్నట్టు. ప్రస్తుతం శ్రీగంధం పెరుగుదల కూడా ఆశాజనకంగా ఉంది. మొదట్లో ఈ మొక్కల బతుకుదల శాతం తక్కువగా ఉన్నా చనిపోయిన మొక్కల స్థానంలో దఫదఫాలుగా కొత్త మొక్కలను నాటారు. సాధారణంగా గంధపు చెట్లు 12 నుంచి 15 అడుగుల ఎత్తుకు పెరుగుతాయి. నాటిన 10వ సంవత్సరం నుంచి చెట్ల చేవ పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. 20 సంవత్సరాలకు ఒక్కో చెట్టు నుంచి 50 నుంచి 100 కిలోల గంధం దిగుబడి పొందవచ్చు. 2002 నుంచి 2009వ సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సుగంధ మొక్కల బోర్డు ద్వారా సబ్సిడీ ఇచ్చి మరీ ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం సబ్సిడీ లేకపోయినా ఈ చెట్ల సాగుకు ఎటువంటి అనుమతులు అవసరం లేదు. ఇప్పుడు 2001 నుండి గవర్నమెంట్ మొత్తం ఎత్తేసింది. ఎవరి భూమిలో అయితే చెట్టు పెట్టుకుంటారో వాళ్ళే దానికి ఓనర్. అమ్మేటప్పుడు మాత్రం గవర్నమెంట్కి అమ్మాలి, కంపల్సరీ పర్మిషన్ తీసుకొని అమ్మాలి. లోకల్ ఎంఆర్ఓతో కానీ వీఆర్ఓతో కానీ సర్టిఫైడ్ చేసుకొని గవర్నమెంట్కి అమ్మాలి, మార్కెట్లో అమ్మాలి. బయట స్మగ్లింగ్ చేయడానికి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాకు 25,000 ఇచ్చినారు ఎకరాకి సబ్సిడీ, అంటే ప్రోత్సాహం ఇచ్చారు అన్నట్టు. ప్రోత్సాహం ఇచ్చినప్పుడు వచ్చి చుట్టుముట్టు కొలుసుకపోయినారు. ల్యాండ్ ఎన్ని ఎకరాలలో పెట్టినారు కొలుసుకపోయి మాకు సర్టిఫికేట్ ఇచ్చినారు. సర్టిఫికేట్ చెక్ ఇచ్చినారు. ఒక ఎకరాకి 440 చెట్లు. 440లో ఒక 10 ప్లస్ ఆర్ మైనస్ అంటే చనిపోయినా కానీ ఇంకేదైనా కానీ 420, 410 మాత్రం గ్యారంటీగా బతుకుతున్నాయి. నేను 10 into 10 పెట్టినా, 12 into 12 పెట్టినా కానీ సేమ్ సబ్సిడీ ఇస్తారు. ఎకరా లెక్క అన్నట్టు వాళ్ళు ఇచ్చేది. ఎకరాకి ఒక 25,000 ఇస్తున్నారు. 80% ఫస్ట్ ఇయర్లు ఇస్తారు, 20% సెకండ్ ఇయర్లు ఇస్తారు. అంటే నాకు 80% వచ్చింది, 20% రాలేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇస్తారు. నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ అకాడమీ ఇయర్లు ఇస్తారు. ఎర్రచందనానికి ఇస్తారు, శ్రీగంధానికి ఇస్తారు. మల్బార్ వేపకి ఇవ్వరు. శ్రీగంధానికి ఎర్రచందనానికి కొద్ది ఎక్కువ ఉంటుంది, 28,000 ఉంటుంది. శ్రీగంధానికి 25,000 ఉంటుంది. వేలు కాదు లక్షలు, లక్షలు కాదు కోట్లు. ఈ కలపజాతి చెట్ల వెల నేడు రైతు స్థాయిలో విలువ కట్టలేనిదిగా మారింది. రైతు చిలక తిరుమల రెడ్డి అంతర పంటగా మలబార్ చెట్లను కూడా సాగు చేస్తున్నారు. దీనికి తోడు ఈ కలప చెట్లను సాగు చేసి తన భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో అనేక మంది రైతులకు ఇప్పుడు ఈయన క్షేత్రం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సాగు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు తన వంతు కృషి చేస్తూ తోటి రైతులను ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతుకు వ్యవసాయంలో విశ్రాంతి లేదనేది ఒట్టి మాటని, ఇటువంటి కలప చెట్లు సాగు చేస్తే వ్యవసాయ విరమణ తర్వాత పూర్తి భరోసా లభిస్తుందని తిరుమల రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే మీరు ఈ చెట్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? చెట్లన్నీ బెంగళూరుకి వెళ్ళి తెప్పించడం జరిగింది. బెంగళూరులో ఏ గ్రేడ్ క్వాలిటీతో తెప్పించడం జరిగింది. 6,000 మొక్కలు శ్రీగంధం, 1,000 ఎర్రచందనం, 500 మల్బార్ వేప అన్నట్టు. శ్రీగంధం కొద్దిగా చనిపోతుంటాయి, మళ్ళీ తక్కువ పడ్డా కానీ ఈ ఇయర్ కొన్ని పెట్టినాం. అయితే మొత్తం మాత్రం కర్ణాటక బెంగళూరుకి వెళ్ళి తెప్పించడం జరిగింది. ఒక్కొక్క చెట్టుకు 55 రూపాయలు, 70 రూపాయల చెట్లు ఉన్నాయి. ఇలా అంటే ఎర్రచందనం ఎక్కువ ఉన్నాయి, శ్రీగంధం తక్కువ ఉన్నాయి. అంటే మనకు వెదర్ కూడా సపోర్ట్ చేయాలి కదా. సో బెంగళూరు వెదర్ ఇక్కడ వేరు ఉంటుంది కదా. అంటే 35 degrees నుండి 55 degrees వరకు చెట్లు బతుకుతాయి. ఇప్పుడు ఎండాకాలం కదా, 45, 46 ఎండ ఉంది. 46 ఎండలో కూడా చెట్లకి ఏం ప్రాబ్లం కావట్లేదు. కొద్దిగా వాడబడుతున్నాయి మధ్యాహ్నం టైంలో, సాయంత్రం కాగానే మళ్ళీ ఫ్రెష్ అవుతున్నాయి. అంటే వాడబట్టినాయి మళ్ళీ రిఫ్రెష్ అయిపోతున్నాయి. చెట్లకైతే ఇంతవరకు ఎండతోని కానీ వర్షంతోని కానీ చనిపోయిన మొక్కలైతే లేవు. సిరులు కురిపించే వ్యవసాయం ఎర్రచందనం. ఇప్పుడు ఇది అందరికీ అందుబాటులో ఉంది. ఎవరైనా ఈ సాగును చేపట్టవచ్చు. ఎకరం నుంచి 10 ఎకరాల వరకు సాగు చేస్తూ సిరులు తీయవచ్చు. లక్షలు కాదు, ఏకంగా కోట్లను రాబట్టే పంట ఒక్క ఎర్రచందనం మాత్రమే. ఇలాంటి పంటలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. చూశారుగా ఎర్ర బంగారం సాగు ఎలా ఉందో. తక్కువ పెట్టుబడితో బంగారాన్ని పండించడం, చెట్ల నుంచి కోట్లు రాబట్టడం. ఇదే ఇవాల్టి విజేతలు వీరు కార్యక్రమం. అయితే మరో సిరుల పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. చూస్తూనే ఉండండి తొలి తెలుగు వ్యవసాయ ఛానల్ జై కిసాన్ న్యూస్.